గత నెల రోజుల వ్యవధిలో ఇందుకూరుపేట మండలంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని మండల ప్రజలు మండిపడుతున్నారు. వారం రోజుల క్రితం మైపాడు కృష్ణ మందిరంలో పూజారి ఇంట్లో దుండగులు చొరబడి 5 సవర్ల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయం మరొక ముందే శనివారం కొరటూరు గ్రామంలో పెద్ది నాగరాజు, ఆదిలక్ష్మమ్మ ఇంట్లో 10 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ చేశారు. వ్యవసాయ రుణం నిమిత్తం బంగారు నగలను బీరువా లాకర్లలో ఉంచామన్నారు. శనివారం గుడికి వెళ్దామని ఆభరణాలు చూడగా 2 వస్తువులే ఉన్నాయని, మిగతా ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. చూసుకొని పెట్టుకొని నాకు ఆరోగ్యం బాగాలేక మళ్ళీ పెట్టేసాము. మళ్ళీ చూసి శుక్రవారం రోజు గుడికి పోదామని ఊరం తీసుకునే తలకి మొత్తం ఏం లేదు సార్. దాంట్లో ఎట్లన్నా పోలీసు వాళ్ళందరూ లేరు, మాకు న్యాయం జరుగుతుంది. ఈ దీనికి తాళం లేదు సార్. దీనికి లోపల ఒకటే తాళము. తాళం దీనికి పని చేసి ఈ లోపల పెట్టింది డబ్బా. నేను ఎట్ట పెట్టినాను అట్టే పెట్టేసారు సార్. దాంట్లో ఏ రకంగా పెట్టి నేను అట్టే పెట్టేశారు. ఇది ఇంచేశారు. ఈ డబ్బాని ఇంచేశారు. ఇంచేసి ఎత్తుకోపోయినారు. తాళం మేము బయట పెట్టేది బాగా చూసారు. మమ్మల్ని చదువుకొని ఇచ్చేసారు. నా బిడ్డ అటువంటి కంట్రీ చేసేసారు. కూలికి పోయి చేసుకుంటుంది. నా బిడ్డ ఆ బిడ్డకు భర్తలేడు. ఆ బిడ్డే దొంగలు ఎత్తుకోబోతారు. ఒకటే ఏడు తీసుకొచ్చింది సార్. ఊరికాడి పెట్టారు. పూలగారు 6 సవర్లు, 2.5 సవర్లు వచ్చి మా అయింది. నాది 6 సవర్లు ఉంగురు, ఇంకొక చైను సవర గోపి చైను, మొత్తం 4 వస్తువులు. ఎంత పోయిందమ్మా మీద బంగారం? 10 సవర్లు పోయింది సార్. మాది ఏమేమి వస్తువులు పోయి? పూలహారము, వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసింది చైను 2.5 సవర, 6 సవర తెల్లరాయి ఉంగరము, గోపి చైను ఒకటి పోయింది సార్. మాది న్యాయం చేయాలి సార్. మీరేను ఇంక మాట్లాడగాని పూలహారం ఒకటి 6 సవర్లు, 2.5 సవర్లు మా అయింది. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసిన చైను, నాది తెల్లరాయి ఉంగరము, ఒక చెయ్యి గోపి చైను. పోలీసు వారంతా చేరి మాకు న్యాయం చేయాలి సార్. మాకు Please subscribe SS News AP.